హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి ఎంత పెద్ద చేప అయినా సరే ఈజీగా మనము ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూడొచ్చండి. ఇప్పుడు చేపను శుభ్రం చేసుకుని ఘాట్లు పెట్టుకోవాలండి. కత్తిపీటతో అయినా నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, అలాగే పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడరు, గరం మసాలా, మొత్తం మసాలాలన్నీ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవి వేసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి. ఇలా నిమ్మ చెక్క పిండిన తర్వాత మనం మొత్తము మసాలాలన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి. కొన్ని చుక్కల వాటర్ వేసుకుని ఇది బాగా కలుపుకుని మొత్తం చేపకంతా పట్టించాలండి మసాలా అంతాని. ఘాట్లు పెట్టుకుంటే చూడండి చక్కగా మనం రెడీ చేసుకున్న ఈ మసాలా అంతా ఈ ఘాట్లలోకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి. ఎంత పెద్ద చేప అయినా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా మొత్తము మసాలా అంతా చేపకు పట్టించి మనం ఇలా రెడీ చేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట అయినా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపను మనము వేయడమేనండి. ఇలా వేసి 2 వైపులా బాగా కాలనివ్వాలి, బాగా ఫ్రై అవనివ్వాలండి. చూడండి ఒక పక్క బాగా కాలింది, రెండో వైపు కూడా ఇలాగా మనం తిప్పుకుని 2 వైపులు కూడా బాగా కాలనివ్వాలి. బాగా ఫ్రై అయిపోయింది చూడండి, రెడీ అయిపోయింది. ఎంత పెద్ద చేప అయినా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా చూడండి నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉత్తి చేప తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు లైక్ చేయటం వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.